నమస్కారం అండి. మీ పేరు? నా పేరు సుకుమార్ అండి. ఏం చేస్తుంటారండి? నేను ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ చేస్తానండి. ప్రైవేట్గా? అవునండి. ఎంతమంది పిల్లలండి? నాకు ఒక్కడే బాబు, ఫారిన్లో ఉంటున్నాడు. ఎలా ఉందండి ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన? 50-50 అండి. ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వాలు వాళ్ళ ప్రభుత్వాలు కూడా నా ఉద్దేశం అంటే కొన్ని మంచి చేశాడు, కొన్ని అంతగా ఆయన చెప్పినట్టు ఎడ్యుకేషన్ ఫీల్డ్ అయితే ఒక రకంగా సౌకర్యాలు అయితే ఉన్నాయి, కానీ సౌకర్యాల్లో చెప్పేటటువంటి టీచర్స్ని రిక్రూట్మెంట్ చేయటం కానీ ఇలాంటి ఇబ్బందులు అయితే ఎడ్యుకేషన్లో చాలా ఉన్నాయి. తర్వాత ఆయన ఇంకోటి కూడా చెప్పాడు, ఈయన వస్తేనే అభివృద్ధి జరుగుద్ది, ఆయన వస్తే రాదని. ఆయన వచ్చినా రాదు, ఈయన వచ్చినా రాదు. మూల్యవాసులు రావాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ రావాలి. అధిక జనాభా ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రభుత్వాలు వాళ్ళ ఓటు విలువ తెలుసుకుని, వాళ్ళ విలువ వాళ్ళు తెలుసుకుని వాళ్ళకు ఓటేసుకుని వాళ్ళు రాజ్యాధికారం సాధించుకున్నంత వరకు కూడా ఈ ఈ ఉన్నత కులాలు అనటానికి కూడా లేదు. ఆధిపత్యమైనటువంటి కొంతమంది ఆధిపత్యం వహించేటటువంటి కొన్ని కులాల వరకు కొన్ని వర్గాలు వాళ్ళ ఆధిపత్యాన్ని చెలాయించుకోవటం తప్ప ఎవరికి ఏం చేసేది లేదు. ఏదో తాయిలాలు ప్రకటించాల్సిన అవసరం లేదు మేడం గారు. నాకు తెలిసి రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కుల్ని ఎవరైతే కాపాడగలుగుతారో వాళ్ళు వస్తే తప్ప ప్రజలకి ఎప్పటికీ మేలు జరగదు. నేను ఒక వీడియో చూశాను, అది మనిషికి ₹1,00,00,000 ఉందంట ఇప్పుడు ప్రజెంట్. అది కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ అప్పుల బారి నుంచి బయటపడాలంటే ఎవరికాళ్ళు ఎవరి ఓటు విలువ వాళ్ళు తెలుసుకుని, ఓటు అనేటువంటిది చాలా పవిత్రమైంది, చాలా విలువైనటువంటిది. ఈ గొప్ప విలువైనటువంటి దాని యొక్క విలువను తెలుసుకుని ఎవరైతే మంచిది నాకు ఎవరు చేస్తారనేటటువంటి విలువ తెలుసుకుని ఎవరైతే ఓటేసుకుని వాళ్ళు కాపాడుకోగలుగుతారో అప్పుడే. మరి పేదవాళ్ళలాగే ఉండిపోకూడదనే జగనన్న ఆ సంకల్పంతోనే జగన్ గారు ఈ సంక్షేమం అనే పేరుతోటి ప్రజలను ముందుకు తీసుకెళ్తున్నారని అంటున్నారు కదండి. గతంలో ఇలా కూడా లేదు, పేదవాళ్ళుగానే ఉండిపోయారు. ఇప్పుడు కనీసం ఆడవాళ్ళు కానీ వృద్ధులు కొంచెం మంచిగా మెరుగ్గా ఉండాలంటే ఈ సంక్షేమం అవసరము, వాళ్ళు కూడా మంచిగా ప్రజల్లో తిరగాలి అని చెప్పేసి సంక్షేమం ఇస్తున్నా అని చెప్పేసి జగన్ గారు అంటున్నారు కదండి. అవును మేడం గారు, మీరు చెప్పింది చాలా బాగుంది. ఆయన సంక్షేమం కోసం చేస్తున్నానని చెప్పేసేటటువంటి చెప్పే దాంట్లో వాళ్ళ సిస్టర్ గారు వచ్చిన తర్వాత కొన్ని నిజాలు బయటపెట్టారండి. షర్మిల గారు ఈయన సంక్షేమం అంటున్నారు, మీ ఎస్సీ ఎస్టీ బీసీలకి ఏది ఎక్కడ మంచి జరిగిందో చెప్పండి. అది ప్రతిదీ కూడా ఒక సైంటిఫికల్ ప్రూఫ్ ఉండాలి. జరగలేదంటారు అసలు? జరిగిందండి. నేను పూర్తిగా జరగలేదని అసలు నేను అన్నండి. ఎలా అన్నంటే ఒక అపురూపమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక చరిత్ర కలిగినటువంటి ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత ఒక నడిబొడ్డున వేయటం అనేటటువంటిది ఒక చరిత్ర అంతే. కొన్ని రాజు కంటే గొప్పోడు ఎవడంటే ఒక మొండివాడు గొప్పోడు అని చెప్పేసి ఒక సూక్తి ఉంది. అలాగే కొన్ని విషయాల్లో మొండితనం కూడా అవసరం. ఆయన దగ్గర ఉన్నటువంటి కొన్ని విషయాల్లో రియల్లీ గ్రేట్ జగన్. అదే కాకోకుండా మరి అంటే ఎమ్మెల్యేలు కూడా ఎంపీలుగా కూడా ఎస్సీలకి ఎస్టీలకు కూడా ఇచ్చారు కదండి. మరి ఆయన సమానంగా ఇచ్చారు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇంకెక్కడ ఎస్సీలకి ఎస్టీలకి అన్యాయం జరిగింది ఎక్కడండి? మేడం గారు మీరైతే మంచి క్వశ్చన్ వేశారు. రియల్లీగా చాలా బాగుందండి. ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి అందరికీ ప్రాతినిధ్యం అయితే వహించటం మీరు అన్నది అయితే కరెక్టే. ప్రాతినిధ్యం వహించారు, కానీ కొంతమందికి సీట్లు ఇవ్వటం అయితే కరెక్టే. కానీ ఆ సీట్లు ఇచ్చిన వాళ్ళు ఎంతమందికి ఎస్సీకి, బీసీ వాళ్ళు అయితే బీసీకి, ఆయా వర్గాలకి వీళ్ళు ఎంతవరకు న్యాయం చేయగలుగుతున్నారు అది కావాలి మేడం గారు. ఈ పదవి తీసుకున్న వాళ్ళు న్యాయం చేయట్లేదు అంటారా? తప్పనిసరిగా అండి. హోమ్ మినిస్టర్నే నేను ఉదాహరణ చెప్పగలను. నేను చెప్పడం కాదు, షర్మిల చెప్పింది, వాళ్ళ సిస్టర్ గారు చెప్పింది. హోమ్ మినిస్టర్ అయ్యుండి ఎస్సీలకి అన్యాయం జరిగిందా అని ఏమైనా ఖండించగలిగిందా అని ఆమె అడిగినప్పుడు నేను కూడా జగన్ అంటే అభిమానం అండి. మేము ఓట్లు కూడా మేము వేసాం, మా ఫ్యామిలీ వేసింది, మా కొడుకు వేసాం, మేము అందరం వేసాం. తీరా వచ్చేటప్పటికి మేము ఎస్సీ అండి, డైరెక్ట్గా చెప్పుకోగలుగుతున్నాను. మా ఎస్సీ 27 పథకాలని జగన్ గారు తీసేశారు అని చెప్పేటటువంటి అందరూ చెప్తుంటే ఆయన ఎందుకు తీస్తాడు అనుకున్నాను నేను. తీరా చూస్తే రియాలిటీ ఉంది అందుట్లో. కొన్ని ఉదాహరణ నేను చెప్తా. అమ్మఒడి ఇచ్చింది. హాస్టల్లో వచ్చేటప్పటికి మేము ఇదివరకు హాస్టల్స్లో చదువుకున్నాం, గవర్నమెంట్ హాస్టల్స్లో. మా చెల్లి చదివింది, నేను చదివాను, మా తమ్ముడు చదివాడు, అందరూ చదివాం. ఇవాళ హాస్టల్లో చదవటానికి లేదండి అందుట్లో. రియల్లీ అండి ఇది. ఎవరన్నా అమ్మఒడి అంటే ఇంట్లో ఒకళ్ళకే అంటున్నారు. అది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియదు. అది నేను రియల్గా దాని మీద ఒక్క ఎస్సీలకే కాదు కదండి, ప్రతి కులానికి ఒక్కళ్ళకే అన్నారు తప్ప అందరికీ ఇస్తానని ఎప్పుడు చెప్పలేదు కదండి.
అది ఒక్క ఎస్సీలను ఒక్కళ్ళని కేటాయించి మీ ఎస్సీలకే ఇవ్వనని చెప్పలేదు కదా. ఉన్న వాళ్ళకి పేదవాళ్ళకి ఎవరికైనా సరే ఒక్కళ్ళకే ఇస్తాను, ఇంట్లో ఎవరికైనా ఒకళ్ళని మీరు చదివించుకోండి, ఒకళ్ళని నేను చదివిస్తాను అన్నట్టు చెప్పారు కదండి జగన్ గారు. వెరీ వెల్ మేడం గారు, ఇది చాలా మంచి పద్ధతే. ఒక్కళ్ళని ఒక ఆయన చదివిస్తున్నాడు, మాకు ఓపిక లేదు, మా తల్లిదండ్రులు ఒక్కళ్ళనే చదివించగలుగుతున్నారు, ఆయన ఒకళ్ళని చదివిస్తున్నారు. అయితే ఇంతకుముందు ఏంటంటే మా తల్లిదండ్రులు కూలీలు చేసేవాళ్ళు, మేము నలుగురు హాస్టల్లో చదువుకునేవాళ్ళం అండి. ఇవాళ మాకు అవకాశం లేదు, నలుగురికి అమ్మఒడి రావట్లేదు మాకు, మా పిల్లలకి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న లోపాలు తప్ప పర్వాలేదు. నాకు తెలిసినంత వరకు జగన్ గారు కొన్ని మేళ్ళు చేశారు, కొన్ని అయితే మాకైతే ఏం చెప్పాలి, అది బాగాలేదని చెప్పొచ్చు. కానీ ఎవరు చెప్తే తెలుస్తుంది? మా వర్గాలన్నీ కూడా ఎస్సీ బీసీలు అన్నీ ఎవరన్నా చెప్తే వినటం, అది ఎక్స్పోజ్ అవటం తప్ప ఇందులో రియాలిటీ ఏంటి, మంచి ఏంటి, చెడు అంటే తెలుసుకున్నంత జ్ఞానం మా 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 ఈ వర్గాలకు లేవండి. కాబట్టి వీళ్ళందరూ అది తెలుసుకుని, ఓటు విలువ తెలుసుకుని దాన్ని కాపాడుకుని ముందుకు మంచి మంచి వ్యక్తుల్ని ఎంపుకోవాలని నా ఉద్దేశం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం గారు.